కోకోనట్ బటర్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా అసలు? నేనైతే దీన్ని చేయకముందు వరకు వినలేదు. నాకు దీని పేరు కేవలం కోకోనట్ క్రీమ్ అని మాత్రమే తెలుసు. కానీ దీన్ని నేను కొన్ని బేకింగ్ రెసిపీస్ కోసమని తయారు చేసుకోవాలి అనుకున్నాను. దాన్ని వీడియోలాగా చేసి పెడదాం అనుకున్నాను. కానీ దీని గురించి తెలుసుకోవాలి అని ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు దీని పేరు కోకోనట్ బటర్ అని తెలిసింది. మరి కోకోనట్ బటర్ ఎలా తయారు చేయాలో మీరు తెలుసుకోరా? మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని దానిపైన ఉన్న నల్లటి భాగాన్ని అంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొబ్బరి పాలను తీయాలి. అందుకని ఒక జల్లెట్లో ఈ విధంగా క్లాత్ పెట్టుకొని అందులోకి ఈ పేస్ట్ అంతా కూడా వేసుకొని ఇందులోంచి కొబ్బరి పాలని ఈ విధంగా పిండేసుకోవాలి. మీరు ఎంతవరకు స్క్వీజ్ చేసి పాలను తీయగలరో అంతవరకు దీన్ని తీసేసేయాలి. ఇప్పుడు క్లాత్లో మిగిలిన పిప్పిని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుంటే మళ్ళీ గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ రెండో బ్యాచ్ వేసుకొని సేమ్ అలాగే నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసిన తర్వాత మళ్ళీ కొబ్బరి పాలను తీసేసుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం అయిపోయేంత వరకు పాలను తీసిన తర్వాత మిగిలిన పిప్పిని పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా తీసుకొని రెండోసారి కూడా కొబ్బరి పాలని తీసుకోవచ్చు. అంతే కదండి, రెండోసారి పాలను తీసిన తర్వాత మిగిలిన పిప్పిని ఎండబెట్టుకొని కొబ్బరి పొడిలాగా వంటల్లోకి వాడుకోవచ్చు. ఈ విధంగా తీసిన కొబ్బరి పాలని గిన్నెల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఉదయానికంతా ఇది సెట్ అయిపోతుంది. బయట ఉంచినా కూడా 2 రోజులు సమయం తీసుకుంటుంది సెట్ అవ్వడానికి. ఇలా సెట్ అయిన తర్వాత ఉదయానికంతా ఈ కొబ్బరి పాలలోంచి బటర్ వేరైపోతుంది, అలాగే నీళ్ళు వేరైపోతాయి. ఇప్పుడు ఈ బటర్ని తేలిగ్గా ఈ విధంగా తీసేసుకొని ఈ కోకోనట్ బటర్ లేదా క్రీమ్ని బోలెడన్ని బేకింగ్ అలాగే కుకింగ్ రెసిపీస్లోకి వాడుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ బటర్ని మనం కేవలం కుకింగ్ బేకింగ్లోనే కాకుండా పిల్లలకి రకరకాల క్యాండీస్ తయారు చేయడానికి కూడా ఈ బటర్ మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొంచెం సమయం కేటాయించి దీనికన్నా తయారు చేసి పెట్టుకున్నారంటే దీన్ని ఒక 2 రోజుల వరకు అయితే వాడుకోవచ్చు. అంత మించి కూడా ఉంటుంది, కానీ రుచి కొంచెం మారిపోతుంది. ఇంతకీ మీరు కోకోనట్ బటర్ అనే పేరుని విన్నారా లేదా అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పటికప్పుడు చేసుకొని తినడం మరీ మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.